ఆయన శక్తికి అపరిమితం. ఆయన అందుకే మూడిటికి అతీతుడు. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అని 3 మలములకు అతీతుడై ఉంటాడు. కర్మచేత పుట్టేవాడు కాడు, ఆయనకి మాయ చేత వశుడయ్యేవాడు కాడు. ఆయన ఆణవ మలము, కార్మిక మలము ఏదో పంచభూతాలతో ఆయన శరీరం తయారు కాదు. ఆయన ఆద్యంతములు తెలిసినవాడు లేడు. అటువంటి శంకరుడిది సమస్త ఐశ్వర్యము కూడా. అటువంటి వాడు దాచుకునేవాడు కాడు. శంకరోతీతి శంకర, ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉండి బిడ్డల యొక్క అభ్యున్నతిని చూస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఏమివ్వలేడు. మరి అటువంటి వాడు బిచ్చం ఎందుకు ఎత్తుతాడు అంటే, ఒరే ఒక్కసారి నీ బుద్ధిని తెచ్చి నా యందు పెట్టరా, నా యందు పెడితే తరించిపోతావు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతావు ఇలా అని చెప్పడానికి కపాలేశ్వరుడన్న పేరుతో భిక్షాటనమూర్తి అయి